నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఎస్ఎల్జీ ఫంక్షన్ హాల్ ముందర నిజామాబాద్ రూరల్ ప్రజలకు సాగునీరు వెంటనే విడుదల చేసి రైతులు వరి నాట్లు వేసుకునే అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి జిల్లాకు సాగునీరు అందుతుంటే అసమర్థ ఎమ్మెల్యే వలన నీరు విడుదల చేయలేక నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో బీడి భూములుగా మిగిలాయని నిరసన తెలిపారు. సాగర్ లో 21.5 టీఎంసీలు ఉన్నాయి. అటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిజాం సాగర్ సింగూరు 13 టీఎంసీలు ఉన్నాయి. నీళ్ళు అందియమంటే ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు కాలయాపన చేస్తున్నారు. నీళ్లు లేక ఆకాశం దిక్కు మొబ్బైతే ఆకాశం దిక్కు ఆశతో చూస్తున్నారు. వర్షాలు పడతలేవు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, రైతాంగ పక్ష డిమాండ్ చేస్తున్నాం. అయ్యా సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, వాళ్ళకు మద్దతు తెలిపిన పెద్ద పెద్ద రైతు నాయకులు ఇప్పటికన్నా సాగునీరు ఇయ్యండి అబ్బా, రైతులు ఆదుకోండి. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. పొలాలు ఎండుకపోతున్నాయి, నారు ఎండుకపోతుంది, నారు ముదిరిపోతుంది, రైతు తెచ్చిన అప్పు నెత్తి మీద పడుతుంది. రైతు గోస, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేసిన రాష్ట్రం ఎప్పుడూ బాగుపడదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు. నువ్వు రేపొద్దున ఎప్పుడో 25వ తారీఖు ఎప్పుడో వస్తున్నావట, మరి వచ్చే లోపల నీళ్ళు ఇచ్చేస్తావా లేకపోతే రైతాంగ నిరసన ఎదుర్కొంటావా నిర్ణయించుకోమని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం. ఇంకా ఇప్పటికీ మేము సమయం పాటిస్తున్నాం. ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాం. ప్రాజెక్టులో నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు తెచ్చిమని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడట, కామారెడ్డిలో ఉంది నిజాం సాగర్ ప్రాజెక్ట్, దాన్ని అడగాలట. కామారెడ్డి తెలంగాణలో లేదా? మీ ముఖ్యమంత్రి చేతి కింద లేదా? మరి అదే కామారెడ్డిలో బాన్సువాడకు నీళ్ళు ఎట్లిప్పిస్తున్నారు? నిజామాబాద్లో వర్ణి మిగతా ప్రాంతం మీదకి D42 మీద నీళ్ళు ఎట్లిస్తున్నారు? D42 కింద నీళ్ళు ఎట్లియ్యారని నేను అడుగుతున్నా. ఇవాళ శ్రీరామ్ సాగర్లో 21 టీఎంసీ ఉన్నది. లక్ష్మీ కెనాల్ కింద, కాకతీయ కెనాల్ కింద ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి కదా, సాగునీరు ఇవ్వాలి కదా ఈ జిల్లాకు. ఇరిగేషన్ మీటింగ్ ఏంది? ఎక్కడికి పోయింది? కలెక్టర్కి ఇచ్చి వారం రోజులైంది, వాళ్ళకి మేము మెమోరాండం ఇచ్చి. మరి ఏం చేస్తున్నారు? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడ? రేపు ఇప్పటికే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, మీరు నీళ్ళు ఇట్లా ఇవ్వకపోతే రేపు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రోజు జరగబోయే సంఘటనకు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బాధ్యత తప్ప ఎవరిది కాదని చెప్పి మేము తెలియజేసుకుంటాం. రెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, నీరు లేదు, బోర్లలో నీళ్ళు వస్తలేవు, వేసిన పంటను ఎట్లా కాపాడుకో తెలియదు. ఏడన్నా 4 షింకులు పడితే మక్క బతుకుతుంది తప్ప పొలం బతికెట్లేని పరిస్థితి ఏర్పడింది. ఇలా వరి మళ్ళీ నారు పోసుకుంటే దానికి కాలం అయ్యే పరిస్థితి వస్తుంది. రేపొద్దున మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అప్పటికి ఈనేటప్పుడు సలెక్క పెడుతుందా ఇంకేం పెడుతుందో తెలియని పరిస్థితి. రైతు అగోమచారం అనుకుంటే యాడిపోయినో బాజిరెడ్డి అని అడుగుతున్నాను. 10 ఏళ్ళు నీ కోటేసిరు, నీ కొడుకు కోటేసిరు, నువ్వు చెప్పిన కవిత కోటేసిరు, యాడిపోయినావు నువ్వు? ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడతలేడు, టీఆర్ఎస్ వాడు మాట్లాడతలేడు. పొలాలు ఎండుకపోతున్నాయి, నీళ్లు లేవు, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులు.